అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ ప్రతివాడును నమ్మకమైన వాడునై ఉండుట ఆవశ్యకము. సరేండి. ఎలాగున క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడు మమ్మను భావించవలను. ఈ రీతిగా మనం ఏం చేయాలంటే దేవుడు గొప్పవాడు. అపోస్తుల కార్య అదే 1 కొరింథీలో 5:7 యేసుప్రభువును మనకి ఇచ్చాడమ్మా. తన కుమారుణ్ణే మనకి ఇచ్చేసాడండి 5:7. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 2వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే 10 నుంచి ఏమండి 10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. చూసి తన మనసును మనకిచ్చాడు, తన కుమారుడు మనకిచ్చాడు, తన కనికరాన్ని మనకిచ్చాడు, కృపను మనకిచ్చాడు, పరలోకాన్ని మనకి ఇచ్చాడు. మళ్ళీ పైగా మరణాన్ని మనకిచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎన్ని దీవులు ఉన్నాయో మనం జాగ్రత్తగా ఆలోచింప బద్దులమై ఉన్నామండి. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళ మనం ఏం చేయాలంటే ఈ మర్మాన్ని మనం దాచుకోకూడదు. అది అనమాట అండి. కొంతమంది దాచుకుంటున్నారు. ఏమంటే పౌలు గారు 3:3లో కానీ అపోస్తుల కార్యాలు, అది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తుల కార్యాలు 20:27లో ఆ మర్మాన్ని ఎవరికి కూడా ఆయన అందరికీ చెప్పాడు, కానీ ఏమి దాచుకోలేదండి. ఏమీ దాచుకోకుండా మనం ఏం చేయాలంటే మనం స్పష్టంగా మనం విడమర్చి అనేకులకు మనం చెప్పేటువంటి వారంగా ఉండాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నానండి. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనం 10-11 వచనాలు మీరు చూడండి దయచేసి. 10-11 వచనాలు మీరు ఆలోచన చేసినట్లయితే 8-9 వచనాలండి. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి దేవుడు తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్లు ఆ కృపను మన ఎలా విస్తరింపజేశాను. చూసారండి, ఈ యొక్క మర్మాన్ని సరైన సమయంలో చూసారా, సరైన సమయంలో దేవుడు తన యొక్క మర్మాన్ని ఎఫెసీ 3:3 ప్రకారం 9-10లో ఆ మర్మాన్ని సంఘం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చూడండి 19వ వచనంలో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుతో 1:19 అండి. బలాత్సమ్యను బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుతో మీరు తెలుసుకున్న వాళ్ళని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూప తండ్రి తన్ను తెలుసుకున్నట్టు ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నాను. చూసారు, ఇటువంటి గొప్ప మర్మం అండి. ఏమండి, ఈ యొక్క మర్మాన్ని మనం ఏం చేయాలంటే 3:3లో 3-6 వరకు ఆ మర్మం మీద అనగా అన్ని జనులు సువార్త వలన యేసుక్రీస్తు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరం అంతలో సాటి అవయవులను వాగ్దానంలో పాలివారులై ఉన్నది. ఈ జ్ఞానము సంఘం నానా విధమైన జ్ఞానం ఏమంటున్నాడు చూడండి 8-9 నానా విధమైన జ్ఞానం అంటే మర్మం ఏమండి ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప సఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వం నుండి మరుగై ఉన్న మరణమును గురించిన ఏర్పాటు ఎట్టుతో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను. అత్యల్పుడైనటువంటి ఈ కృప మనం పౌలులాగా మనం కూడా తగ్గించుకునేటువంటి వారంగా మనం ఉండాలండి. 1 పేతురు 5:5లో మనం కూడా తగ్గింపు జీవితం కలిగి ఏమండి తగ్గింపు జీవితం కలిగి మనం దేవుని యొక్క మర్మాన్ని చూసారు. ఈ యొక్క మర్మం ప్రకటన గ్రంథంలో మొట్టమొదట వినమన్నాడండి. 10వ వచనం కానించి దాన్ని చదవాలి, విజృంభించాలి, గురువు వాళ్ళు ఇతరులకు చెప్పాలి. ఎన్ని శ్రమలు వచ్చినా నో ప్రాబ్లం. ఈ వాక్యం
మనకి రక్షణ. ఈ వాక్యం మన చుట్టూ ఉంటే దుష్టుడు మనం ముట్టడు అనే విషయాన్ని మీరందరూ కూడా నేర్చుకోవాలని, మరి నాకు ఇటువంటి మరి అవకాశం ఇచ్చినటువంటి సూర్యతేజ గారు కూడా వందనాలు తెలియజేసుకుంటూ, చివరగా రోమ 16:24 చూసినట్లయితే, రోమ 16 చివరగా చదువుకొని మనం ముగించేసుకుందామండి. రోమ 16 24-25 అండి. సమస్తమైన అన్య జనులు విశ్వాసములకు విధేయులై ఉన్నట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి, ఇప్పుడు అనాదిలో రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన ఈ మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనం ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారముగాను యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారముగాను మేము స్థిరపరచుటకు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. రోమ 11:25 కూడా మీరు చదువుకొని రాసుకోండి. అక్కడ మరణం గురించి కూడా రాయబడింది. రోమ 11:25 అంటే అన్ని జనులని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అన్ని జనులు ఎవరంటే మనం. ఎవరు మనం? ఎన్నికలైనటువంటి వారు. అందుకని ముందు యేసుప్రభువారు గాడిద మీద ఆయన ఊరేగిస్తూ, అంటే చూసే తగ్గింపు జీవితం, సాత్వికుడిగా తగ్గింపు జీవితంగా అది చూసారు. ఒక గొర్రె మీద, గాడిద మీద ఆయన మరణం సిలువలో చనిపోవటానికి లాస్ట్ ప్రయాణం ఆయన వెళ్ళేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అంటే మనం ఏం చేయాలన్నమాట, మన పరిస్థితి చాలా తగ్గింపు జీవితంతో ఉంది, జీరోగా ఉంది. ఉన్నట్లయితే అలాగా యేసుప్రభువారు జీరోగా ఉన్నాడు కనుక దేవుడు కుడిపారి తన కూర్చొని పెట్టుకొని హీరోగా చేశాడు, మనల్ని కూడా చేస్తాడు. ఆ రీతిగా ఉండాలని నేను ప్రత్యేకంగా మనం చేసుకుంటూ, మరి ఇంకా బైబిల్లో ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాలు, మరి పాటల గ్రంథమే చాలా ముఖ్యమని, అది బలమైనటువంటి ఆహారం అని, ముగ్గురు ద్వారా వచ్చినటువంటి గొప్ప సందేశం అని, దీన్నే ఎక్కువ చదవాలని, దీన్నే ఎక్కువ మెడిటేట్ చేయాలని ఏమండి నేను ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నానండి. వందనాలు. ఈ కార్యక్రమాన్ని సూర్యతేజ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి. వందనాలండి. మనకి చాలా అమూల్యమైన సందేశాన్ని, మనకి మర్మం గురించిన రహస్యాల్ని మనకి గ్రంథంలో ఉంచి మనకి వివరించి వివరించి తెలియపరిచారు. దేవుడు పాత నిబంధనలో ఆ మర్మాన్ని గొప్ప గొప్ప భక్తులకే తెలియపరచబడలేదండి. అది దానియేలుకి సైతము అర్థం కాలేదండి. ఈ మర్మం ఏంటో నాకు అర్థం కావట్లేదంటే నువ్వు రాయి అంతే తప్ప నీకు అర్థం చేసుకోవటానికి కాదు అని చాలా మంది భక్తులకి అర్థం కాలేదు మర్మాన్ని. నేడు క్రీస్తు ద్వారా, ముఖ్యంగా ప్రకటన గ్రంథం ద్వారా మనకి ఆ మర్మాల్ని బయలుపరచడం మనం కనబడుతుందండి. కొత్త నిబంధన అనే మర్మము ముఖ్యంగా అది శిష్యులందరూ బతుకున్న కాలాల్లో రాయబడుతుంది కాబట్టి కేవలం వినేవారండి. అది ప్రకటన గ్రంథం చెప్పే మర్మం ఏంటంటే శిష్యులందరూ బతుకున్న కాలాల్లో వాళ్ళు అద్భుతాలు చేస్తూ, సూచక్రియలు చేస్తూ ఈ మర్మాన్ని బయలుపరిచి చెప్తూ ఆ కాలంలో వినేవారండి, కేవలం వినేవారండి. ఆ తర్వాత ప్రకటన గ్రంథం వచ్చినప్పటికీ బైబిల్ పూర్తి అయిపోయింది కాబట్టి ఆ అద్భుతాలు ఆగిపోయినాయండి, బైబిల్ పూర్తి అయిపోయింది. ఆ తర్వాత మనం ఈ మర్మాన్ని చదువుకోవాలన్నమాట. కొత్త నిబంధన అనే మర్మాన్ని మనం చదువుకోవాలి. ఆ మర్మం అంటే ఏంటంటే దేవుని జ్ఞానమే మర్మం, దేవుడు వాక్యమే మర్మం, క్రీస్తే మర్మము, ఆ క్రీస్తుని కలిగి ఉండడం మర్మం. మనం ఇంకా గొప్ప అంటే దేవుని మర్మం ఏంటంటే బలహీనమైన మనల్ని ఎన్నుకోవడం దేవుని మర్మం అంటే బలహీనని బలవంతులైన వాళ్ళని వెర్రివారిగా చేయడానికి దేవుని మర్మం అంటే సీక్రెట్ గా ఉంచాడు. రహస్యంగా ఉంచింది ఏంటంటే బలహీనలయ్యా వీళ్ళు నేను ఎన్నుకుంటా, వీళ్ళని బట్టి నేను ఆ బలవంతులైన వాళ్ళని, జ్ఞానవంతులైన వాళ్ళని నేను సిగ్గుపరుస్తా అన్నది ప్రకటన గ్రంథం మనకు తెలియపరిచే మర్మం అండి. ఆ మర్మాన్ని మనకి చాలా చక్కగా తెలియపరిచారు. ప్రకటన గ్రంథం కొంచెం కష్టంగా ఉంటది, అంటే తింటాకి బాగుంటది అని తీయగా, కడుపులోకి వెళ్ళేప్పటికి చేదుగా ఉంటది. అంటే చదివేస్తారు అందరూ, కానీ దాన్ని అర్థం చేసుకోవటం కొంచెం విఫలమైపోతారు. కాబట్టి ఈ మర్మాన్ని మనం చాలా జాగ్రత్తగా, అంటే ఏదైతే రహస్యంగా దేవుడు ఉంచాడో ఆది నుంచి రహస్యంగా ఉంచాడండి, గొప్ప గొప్ప భక్తులకి రహస్యంగా ఉంచాడండి. అది నేడు మనకి అది మర్మంగా లేకుండా విశుద్ధపరచబడి ప్రకటన అనే గ్రంథం ద్వారా మనకి కొత్త నిబంధన అనే పుస్తకం ద్వారా మనకి ముందుంచారు. కాబట్టి కొత్త నిబంధన పుస్తకాన్ని మనం చాలా జాగ్రత్త చదువుకోవాలి, ఆ మర్మాన్ని గ్రహించాలి.
దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగి ఆయన మర్మాన్ని ఎరిగిన వారి, రహస్యాలు ఎరిగిన వారి మనం ప్రవర్తించాలి. రహస్యం ఎరగకుండా మనం ఇంకా అద్భుతాల వైపునగా రహస్యం తెలియనప్పుడు అద్భుతాలండి. అంటే సింహం బోన్లో పడినా అది తప్పించబడటం అద్భుతమేనండి. కానీ అది మర్మం తెలియదండి. ఏం లాభం అండి? దానియేలు ఉన్నాడండి, సింహం బోన్లు వేశారండి. సింహం ముందేస్తే తినకపోవడం గొప్పదేనండి ప్రపంచానికి. కానీ కొత్త నిబంధన మర్మం తెలియట్లేదండి. అంటే కొత్త నిబంధన మర్మం తెలియటం గొప్పదా, లేకపోతే సింహాన్ బోల్లో తప్పించుకోవడం గొప్పదా అంటే సింహాన్ బోల్ని తప్పించుకోవడం గొప్పగా ఉంటుంది ప్రపంచానికి. కానీ మర్మం తెలియడం గొప్పదండి. అయ్యా చివరి అధ్యాయం చదివితే నాకు అర్థం అవ్వట్లేదు అయ్యా అంటాడు దానియేలు. అప్పుడు సింహాన్ బోల్లో తప్పించబడ్డాడు కానీ రహస్యం అర్థం అవ్వట్లేదు. కానీ మనకేమైందండి, సింహాన్ ముందు మన ముందు వచ్చి తినేయచ్చండి, కానీ మన మర్మం తెలిసిన వారేంటి, అద్భుతాల వైపు మనం చూడలేదు కానీ మర్మం ఎరిగిన వారేంటి మనం చచ్చిపోతున్నాం. అది ధన్యత అనమాట. ఈ ధన్యకరమైన ప్రవచనాలు లేకపోతే ప్రకటన గ్రంథాన్ని మనకి చాలా చక్కగా విశుద్ధపరిచి ఆ మర్మం యొక్క వాల్యూని, ఆ రహస్యం యొక్క విలువని మనకి విశుద్ధపరిచిన సహోదరులు ధర్మస్వరూప్ గారికి నిండు వందాలని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆయన చాలా కష్టాలు ఉన్నారండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక 5 నిమిషాలు కూడా ఫోన్ చేసి మాట్లాడటానికి అవకాశం ఉండలేదు. ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఒక్క నిమిషం మాట్లాడి ఉంటారమ్మా అని పెట్టేస్తున్నారండి. వాళ్ళ అమ్మాయితో కానీ వాళ్ళ భార్యతో పరిచయం చేస్తూ ఆయనకి నర్సింగ్ చేస్తూ ఉన్నారండి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత చక్క మర్మాన్ని మనకి బయలుపరచడానికి ఎంతో సమయాన్ని వీక్షించి మనకి అందించారండి. ఆయనకి నిండు వందాలండి. మనం అందరం ఏం చేయవలసింది ఏంటంటే అంత చక్కని వాక్యం తెలియపరిచారు కాబట్టి నిర్మల కుమారి గారి కోసం, ఆయన సతీమణి కోసం మనం అందరూ ప్రార్థన చేయడమే మన వంతండి. దేవుడి దగ్గర విజ్ఞాపన చేసి ఆమె లేచి నడిచి ఆరాధనకి వెళ్ళాలని కోరుకున్నామే. అలా లేచి నడిచి వెళ్ళి ఆరాధనకు వెళ్ళాలని కోరుకుని మనం అందరం సిద్ధింపు చేయాలని మనం అందరం ప్రార్థన చేద్దామండి. అందరికీ వందాలండి. ముఖ్యంగా ధర్మస్వరూప్ గారికి ఇటీవల మర్మాన్ని తెలియపరిచిన వందలు తెలియపరచు. థ్యాంక్ యూ వెరీ మచ్.